ఇవాళ మా అమ్మాయి కోసం నేను స్పెషల్గా బిర్యానీ చేస్తున్నాను. Hello everyone, welcome back to my channel. Today I'm sharing a special mutton pakki dum biryani recipe made in my mom's signature style. This is not just a recipe video but more like a raw, unfiltered vlog of how my mom actually prepares biryani. From taking the rice to cooking everything step by step. So please watch till the end and don't miss this flavor packed biryani recipe where I'll be showing you every single step of the process in detail. With simple ingredients and an amazing taste, this is a must try recipe. The video will be in Telugu, so let's get started. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా అమ్మాయి కోసం నేను స్పెషల్గా బిర్యానీ చేస్తున్నాను. ఏం బిర్యానీ? చికెన్ బిర్యానీయా మటన్ బిర్యానీయా? బిర్యానీ. మా అమ్మాయికి మటన్ అంటే చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం కాబట్టి మటన్ బిర్యానీ చేస్తున్నాను. రెడీయా? రెడీ. రెడీ. సో ఫస్ట్ మా అమ్మ కుక్కర్ స్టవ్ పైన పెట్టి ఆయిల్ వేశారు. ఆయిల్ వచ్చి ఒక 200 గ్రామ్స్ అన్నమాట. ఇంకా ఆయిల్ వేడెక్కాక సిన్నమన్, క్లోవ్స్, కార్డమం వేశారు. ఐ మీన్ దాల్చిని చెక్క, లవంగాలు అండ్ ఏలకలు. ఇంకా అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ యాడ్ చేసాము. అండ్ ఆనియన్ వచ్చేసి 1 kg మటన్కి 1/2 kg ఆనియన్ తీసుకోవాలి. ఆనియన్ని ఆయిల్లో వేసాక చెంచాతో కలుపుతూ బాగా వేయించుకోవాలి. అండ్ ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే, లైక్ ఈ మొత్తం ప్రొసీజర్లో మేము ఎంతసేపు దాన్ని వేగిస్తాము, లైక్ ఏ కలర్లో అది మారుతుంది, సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తేనే మనకి బిర్యానీ చాలా టేస్ట్గా వస్తుంది. సో మీరు వీడియోలో ఉన్నది అలానే ఫాలో అయిపోండి. ఓకే, ఇప్పుడు ఎర్రగడ్డలు కొంచెం వేగిన తర్వాత మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. బేసిక్లీ పచ్చిమిర్చి అండ్ చిల్లీ పౌడర్ డిపెండ్స్ అన్నమాట. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. లైక్ పచ్చిమిర్చి ఇక్కడ వచ్చేసి మేము ఒక 7 pieces వేసాము. సో దీన్ని బ్యాలెన్స్ చేస్తూ మనం చిల్లీ పౌడర్ మళ్ళీ వేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి ఎర్రగడ్డలతో పాటు వేగించుకోవాలి. ఇదిగోండి, ఇలా వేగాలి. కెమెరానా ఒక్క సెకండ్ వస్తున్నా. ఇప్పుడు చూసారా ఎర్రగడ్డలు ఇలా ఎర్రగా బాగా నూనెలో వాచుకోవాలి. బాగా ఓకే ఓకే, ఇలా రావాలి ఎర్రగడ్డలు. టేస్ట్ బిర్యానీ. ఓకే ఓకే కాబట్టి రోస్ట్ అయి ఉండాలి కొద్దిగా. నెక్స్ట్ ఏంటి? ఎర్రగడ్డ తర్వాత అల్లము, తెల్లగడ్డల పేస్ట్ వేసి దాన్ని కూడా కాసేపు ఎర్రగా ఇలా చూస్తూ ఉండాలి. సో మా అమ్మ చెప్పినట్లు మీరు ఎర్రగడ్డల్ని అలా బాగా రోస్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము జింజర్ గార్లిక్ పేస్ట్ వేయబోతున్నాము. ఇదిగోండి, ఇక్కడ చూసారా ఎర్రగడ్డల కలర్. సో ఈ కలర్లో, లైక్ గోల్డెన్ కలర్లో ఎర్రగడ్డల్ని మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక చిన్న విషయం, మీరు ఎర్రగడ్డల్ని ఫస్ట్ అలా జరిపేసుకోవాలి. అండ్ మధ్యలో నూనె ఉన్నట్టు చూసుకొని ఆ మధ్యలో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఇది మా అమ్మ ఎప్పుడు చెప్తుందన్నమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసి కొంచెం నూనెలో వేగినట్టు ఉంటుంది కాబట్టి అలా ఎర్రగడ్డల్ని రౌండ్గా జరిపేసుకొని మధ్యలో నూనెలో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తుందన్నమాట. అండ్ ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ని 1 minute అలాగే నూనెలో ఉంచి తర్వాత చెంచాతోటి వేగించాలి. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చి 100 grams తీసుకోవాలి. అండ్ మా ఇంట్లో మా అమ్మ ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని ఫ్రెష్గా చేసుకుంటుందండి. ఎక్కువ స్టాక్ పెట్టుకోవడము అలాంటివి ఏమీ చేయదు.
ఒక చిన్న బాక్స్లో ఎంత కావాలో అంత చేసి ఉంచుకుంటుంది. మళ్ళీ అయిపోయాక మళ్ళీ చేసుకుంటుంది అనమాట. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ తోటి బాగా బ్లెండ్ అయిపోవాలి. అల్లం తెల్లగడ్డలు వేసిన తర్వాత ఇంకా బాగా రోస్ట్ అయిపోయింది. ఇది టమాటాలు ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్తో ఇంకా ఎర్రగడ్డలు బాగా రోస్ట్ అయిపోయాక టమాటా వేయాలి. అండ్ ఇక్కడ వచ్చి టమాటాలని యాడ్ చేసాము. టమాటాలు కూడా 1/2 kg తీసుకోవాలి. టొమాటో కొద్దిగా టైం పడుతుంది కదా. టమాటా వేస్తే అప్పుడు వచ్చే టేస్ట్. టమాటాలు కాసేపు వేయడానికి వదిలేయాలి. ఓకే. అండ్ ఇప్పుడు టమాటాలు వేగే వరకు చాలా టైమే పడుతుంది. సో మా అమ్మ అయితే ఇక్కడ బియ్యం రెడీ చేసుకుంటుంది. మేమైతే నార్మల్ ఇంట్లో యూస్ చేస్తాం కదా సోనా మసూరి రైస్, ఆ రైస్ తోటే మేము బిర్యానీ చేస్తాము. మోస్ట్లీ మా నాన్నగారికి మాకు బాస్మతి రైస్ తినడం అంతే మేము ప్రిఫర్ చేయము. సో నార్మల్ సోనా మసూరి రైస్ తోటే మేము బిర్యానీ చేసుకుంటాము. మా అమ్మ బియ్యం చెరిగేసుకొని బియ్యం నానబెట్టుకుంటుంది అనమాట. ఇక్కడ మేము 1 kg రైస్ తీసుకున్నాము. యూజువలీ మా మదర్ దగ్గర ఒక మెజర్మెంట్ గ్లాస్ ఉంటుందన్నమాట. సో ఆ గ్లాస్ తోటి మా అమ్మకి మెజర్మెంట్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. అండ్ మనము రైస్ని వాష్ చేసేసి నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ టు కుకింగ్ ప్రొసీజర్. ఇక్కడ చూస్తే టమాటాలు వచ్చేసి నూనెలో బాగా వేగుంటాయి. అండ్ దాని తర్వాత కొత్తిమీర ఆకు, పుదీనా ఆకు వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా రెండు వేసి వేసేయాలన్నమాట టొమాటోతో పాటే. సో ఇది వేసే మెథడ్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫస్ట్ కొత్తిమీర వేయచ్చు, దాని తర్వాత మనం పుదీనా వేయచ్చు ఒక 1 minute గ్యాప్ తోటి. ఇంకిక్కడ చూస్తే మా అమ్మ రోస్ట్ చేస్తుంది. పాపం చేయలేని ఒప్పుట్టేస్తామో. ప్రతి ఇంగ్రీడియంట్ తర్వాత బాగా రోస్ట్ చేస్తుంది అనమాట. సో ఈ క్లిప్ వచ్చేసి మా అమ్మ ఇంకో రోజు చేసినప్పుడు నేను వీడియో తీసానమాట. సో ఒకేసారి కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర పుదీనా ఒకేసారి వేసేసుకొని మళ్ళీ చెంచాతోటి కలుపుకుంటూ రోస్ట్ చేయొచ్చు అనమాట. టమాటాలు మెత్తబడేలా వేగించడం చాలా అవసరం అన్నమాట. అవి ఆనియన్స్ తోటి అండ్ మిగిలిన వాటితోటి బాగా బ్లెండ్ అయిపోవాలన్నమాట నూనెలో. అండ్ దాని తర్వాత బాగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. మంచి మటను, బిర్యానీకి కావాల్సిన మటను స్పెషల్గా దొరుకుతుంది. మటన్ని యాడ్ చేసి సో దాన్ని కూడా బాగా స్టిర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి మా అమ్మ ఎలా యాడ్ చేసి స్టిర్ చేస్తుందో. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, బాగా రోస్ట్ చేస్తూ చేయండి అండ్ మీ బిర్యానీ చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది అయితే మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. కారము ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి ఆల్రెడీ వేసేసాం కాబట్టి కదా, పచ్చిమిరపకాయలు వేసేసాం కాబట్టి కారం తగ్గించుకోవచ్చు. లేదు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసింటే కారం తగ్గించుకోవాలి, అది తక్కువ ఉంటే కారం ఎక్కించుకోవాలి. అట్లా అది డిపెండ్స్. అండ్ ఇప్పుడు చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాము. సో ఇది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. స్పైసీ లెవెల్స్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు పచ్చిమిర్చిలు ఎన్ని వేసారో దాన్ని బట్టి మీరు ఈ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. అండ్ మళ్ళీ అంతా కలుపుతుందన్నమాట. ఇక్కడ చూస్తే చిల్లీ పౌడర్ యాడ్ చేసేప్పుడే మటన్ కొంచెం కలర్ చేంజ్ అయింది చూడండి. అంటే మటన్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. అండ్ అట్ ది సేమ్ టైం మటన్ నుంచి నీరు కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చి పెరుగు ఒక 3/4 గ్లాస్ వేసుకోవాలి, చిన్న గ్లాస్ తోటి.
అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి లెమన్ అనమాట. ఒక చిన్న సైజ్ లెమన్ తీసుకొని స్క్వీజ్ చేసుకొని దాన్ని జ్యూస్ మాత్రం వేసుకోవాలి ఇందులో. అండ్ ఇక్కడ మా అమ్మ లైట్గా వాటర్ యాడ్ చేసిందనమాట. నిమ్మకాయ పిండిన గ్లాస్లోనే కొద్దిగా వాటర్ వేసేసుకొని అందులోకి వేసేసిందనమాట. ఇంకా మళ్ళీ చెంచాతోటి కలుపుతూ రోస్ట్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా నీళ్ళే అండ్ కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తుంది మా మదర్ ఇక్కడ. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. తక్కువ నీళ్ళు మటన్ మునిగేలా వేసుకోవాలి అంతే. బికాస్ ఈ కన్సిస్టెన్సీ అనేది చాలా థిక్గా ఉండాలి. అంటే మటన్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఈ నీళ్ళు. మోస్ట్లీ నీళ్ళు అనేది మనం తక్కువగానే ఉంచుకోవాలి. బికాస్ మటన్ నుంచి ఆల్రెడీ నీరు వచ్చి ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత మూసి విజిల్ పెట్టాలి. ఎన్ని విజిల్ అనేది మీ మటన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇంకో స్టవ్ మీద పెద్ద గిన్నెలో నీళ్ళు తీసుకోవాలి. ఆ నీళ్ళల్లో బిర్యానీకి మంచి రంగు వచ్చేలా కేసరి కలర్ వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసి మూత పెట్టి మరిగించాలి. ఇక్కడ మా నాన్నగారు రైతా ప్రిపేర్ చేస్తున్నారు. మా నాన్న చాలా నీట్గా కట్ చేస్తారండి. చాలా నీట్గా వండాలి మా నాన్నకి. చాలా టేస్టీగా ఉండాలి. మా నాన్నకి ఏంటంటే ఇంట్లో ఉండే వాళ్ళందరూ బాగా తినాలన్నమాట. మేమందరం తింటే మా నాన్నకి ఫుల్ హ్యాపీ. ఇక్కడ చూడండి మా రైతా అయితే రెడీ. అండ్ ఇంకా గ్యాప్లో మా అమ్మ పుదీనా చట్నీ కూడా నూరేసిందనమాట. వామ్మో మా అమ్మ అయితే మల్టీ టాస్కర్ అండి. సో ఇదిగోండి, ఇది వచ్చేసి పుదీనా చట్నీ బిర్యానీకి. పుల్ల పుల్లగా సూపర్ ఉంటుంది. అండ్ ఇంకా కుకింగ్ ప్రొసీజర్లోకి వస్తే ఇది మనము నానబెట్టుకున్న బియ్యం అన్నమాట. సో దీన్ని ఆ గిన్నెలోని నీళ్లు బాగా మరిగిన తర్వాత కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఉప్పు కలర్ అన్నీ వేసేసాం కదా ముందే. ఓకే, ఆల్రెడీ వేసేసాం కాబట్టి బియ్యం ఇప్పుడు వేసేసి ఇప్పుడు ముక్కలు ఉడికిన తర్వాత మొత్తం బియ్యం వేసాక చెంచాతోటి ఒకసారి కలిపి మూత వేసేసేయాలి. కలరు కరెక్టా కాదా. ఓకే ఓకే. పక్కన మటన్ విజిల్స్ వచ్చేసాయి అండ్ ప్రెషర్ కూడా వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్ లిడ్ తీస్తే ఇలా ఉంటుందన్నమాట. కన్సిస్టెన్సీ కానీ ఇలా ఉడుకుతూ ఉంటుంది. మనము దీన్ని సిమ్మర్లోనే ఉంచుకోవాలన్నమాట. అంటే మెయిన్ ఏంటంటే దీన్ని అహ్ని అంటామన్నమాట. సో ఈ మటన్ కర్రీ వచ్చేసి వేడిగానే ఉండాలి, చల్లబడకూడదు. సో దానికోసం సిమ్మర్లోనే ఉంచుకోవాలన్నమాట. ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చి కరెక్ట్గా ఇలానే ఉండాలి. రైస్ బాయిల్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని యాక్చువల్లీ మనం అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే బిర్యానీ మొత్తం ప్రొసీజర్లో కల్లా ఇది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. రైస్ వచ్చేసి మనకు హాఫ్ కాదు, లైక్ 3/4 మాత్రమే ఉడకాలన్నమాట. బికాస్ మనము ఆ పేస్ట్ని ఇందులోకి వేసి కలిపేటప్పుడు కానీ అండ్ దమ్కి పెట్టేటప్పుడు కానీ రైస్ అనేది విడివిడిగానే ఉండాలి. బాగా ఉడికిపోతే మాత్రం ఇంకా మీ బిర్యానీ వేస్టే అన్నమాట. సో ఈ రైస్ బాయిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బీ కేర్ఫుల్ అట్ దిస్ పాయింట్. ఇప్పుడు నీళ్ళు వంచేస్తారా? సో చూసారు కదా మా అమ్మ చూపించింది బియ్యం ఎంత ఉడకాలో. సో అంత ఉడికాక ఇంకా నీళ్ళు దాంట్లో నుంచి వంచేయండి. ఎందుకంటే ఈ నీళ్ళు అన్నం మిక్స్ చేసిన తర్వాత పైన పెట్టడానికి కనిపిస్తుంది. సో ఫస్ట్ ఏమో ప్లేట్ లేకుండా ఇలా నీళ్ళని వంచాలి. మళ్ళీ వచ్చేసి ఇంకా నీళ్ళు వంచాలంటే ప్లేట్ని మూసి వంచాలన్నమాట. ఎందుకంటే రైస్ ఇందులో పడిపోకుండా ప్లేట్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. पटकोवाला खूप ना मी आता हेल्प करना
మళ్ళీ ప్లేట్ మూసి ఇంకా బాగా వడగట్టుకోవాలి నీళ్ళని. ఇప్పుడు ఇదంతా సెట్ చేసుకోవాలి. ఓకే, ఇక చాలా జాగ్రత్తగా చూడండి, ఇవన్నీ ఇంకా ఫైనల్ స్టెప్స్ కాబట్టి సో అన్నీ ఇంపార్టెంటే. స్టవ్ పైన పెట్టేస్తారా? ఇలా నీళ్ళన్నీ వంచేసాక స్టవ్ పైన పెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత ఆ మటన్ కర్రీని ఇందులో పోర్షన్స్గా వేస్తూ కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక హాఫ్ వేయాలి, హాఫ్ వేసి జెంటిల్గా కలపాలి, మళ్ళీ ఇంకా సెకండ్ హాఫ్ వేసి మళ్ళీ కలుపుకోవాలన్నమాట. కొద్దిగా మటన్ వేసి ఇలా మిక్స్ చేస్తూ కొద్దిగా సిమ్లో పెట్టేయాలి. సిమ్లో పెట్టి పనంతా చేయాలి. ఇంకొద్దిగా హాఫ్ మళ్ళీ వేసి ఇంకా ఊరికే అంతా కలబెట్టేసి పెట్టేయాలి. ఈ మొత్తం ప్రొసీజర్లో 2 స్టవ్స్ కూడా సిమ్లోనే ఉండాలి. రైస్ స్టవ్ కూడా, మటన్ కర్రీ స్టవ్ కూడా సిమ్లోనే ఉంచుకోవాలి, ఏది కూడా చల్లగా కాకూడదు. అండ్ ఇక్కడ చూస్తే ఈ విధంగా మనం కలుపుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఒక వెట్ క్లాత్ని తీసుకోవాలి. మేమైతే టవల్ తీసుకున్నాము. సో ఆ టవల్ని ఈ బిర్యానీ డేక్షా పైన కప్పి మళ్ళీ దానిపైన ప్లేట్ పెట్టి ప్లేట్ని అంతా కూడా కవర్ చేసేసేయాలి. సో దానివల్ల దమ్ బాగా అవుతుందన్నమాట. ఇదిగోండి ఇలా చేయాలి. ఇంకా మొత్తం అయిపోయాక లిడ్ క్లోజ్ చేసి వెయిట్ అనేది పెట్టాలి దమ్ కోసము. వెయిట్ పెడితే దమ్ బాగా అవుతుంది. సో ఇంకా మనం వడగొట్టుకున్న నీళ్ళనే కుక్కర్లో వేసి, కుక్కర్ వెయిట్ కాబట్టి అదే పెట్టేసింది మా మమ్మీ. దీంట్లో వేసేస్తే ఇది వెయిట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కూర్చునేస్తుంది. ఓకే, కుక్కర్ వెయిట్ కాబట్టి వెయిట్ పెట్టాలి దమ్కి. పర్ఫెక్ట్. సో ఫైనలీ ఇలా వెయిట్ పెట్టి ఇంకా దమ్కి వదిలేసేయాలి. ఒక 5 minutes తర్వాత ఒక్కసారి కలుపుకోవాల్సి వస్తుంది బిర్యానీ. ఒక్కసారి 4 వైపులుగా కలుపుకుంటే ఇంకా మీ బిర్యానీ ప్రొసీజర్ మొత్తం అయిపోయినట్టే. లాస్ట్ మిక్సర్ ట్రస్ట్ మీ అండి, మీరు కానీ ఇలానే బిర్యానీ చేస్తే మీ బిర్యానీ చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఇందులో చూపించిన ప్రతి ఒక్క టిప్ ఫాలో అవుతూ చేసుకుంటే ఇంకా మీ బిర్యానీ సూపర్ ఉంటుంది. మేమైతే మా అమ్మ బిర్యానీ ప్లేట్లు లాగిచ్చేస్తామన్నమాట. చాలా చాలా టేస్టీగా చేస్తుంది మా మమ్మీ. సో ఎస్పెషలీ మటన్ బిర్యానీ ఇంకా కేక్ అండి, మా ఇంట్లో మటన్ బిర్యానీ చేస్తారు. దట్స్ ఇట్ అండి. A special thanks to my mom for always being in the kitchen cooking for us all the time. Even now, as a mom myself, I honestly can't do this much. Hats off to her, she makes me so many dishes in a single day. Though this video is a bit lengthy, please do follow all the steps carefully. I hope even if you have never made biryani before, this video makes it so easy that even a beginner can learn. It's super clear, step by step, and I truly hope it helps you. If you enjoyed this vlog, please don't forget to like, share, and give a big thumbs up. See you in the next video. Bye-bye. I love you, Ammi, and I miss your biryani so much right now. And hey, don't forget, I'm coming to India soon.